2001 జనవరి 26 దేశమంతా గణతంత్ర సంబర హేళ. గుజరాత్లో ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇంతలో హఠాత్తుగా భూకంపం విరుచుకుపడింది. భుజ్ నగరం నేలమట్టమయ్యింది. మరుభూమిలా బీభత్సంగా ఉందక్కడ. భూప్రళయానికి వేలాది మంది బలయ్యారు. 5 జిల్లాలు దెబ్బతిన్నాయి. భుజ్ పట్టణం ఇప్పుడప్పుడే కోలుకునే అవకాశమే లేదని ఒక అభిప్రాయానికొచ్చింది ప్రజానీకం. సహాయక చర్యల్లో కేశుభాయ్ సర్కార్ ఘోరంగా విఫలమయ్యింది. రాష్ట్రమంతా నిరసన పెల్లుబికింది. దీంతో అధికార బీజేపీ ఆఘమేఘాల మీద తన ముఖ్యమంత్రినే మార్చేసింది. నూతన ముఖ్యమంత్రి ఆపద్బాంధవుడిలా ఆదుకున్నాడు. శిథిలమైన భుజ్ నగరంలో కొద్ది కాలానికే నందనవనాన్నే నిర్మించి నవజీవన బృందావనాన్ని సృష్టించాడు. తరువాతి కాలంలో అభివృద్ధి మంత్రమేసి రాష్ట్రాన్ని పరుగులు పెట్టించాడు. కాంగ్రెస్ దుష్పరిపాలన నుంచి దేశాన్ని విముక్తం చెయ్యడానికి ప్రతిజ్ఞ పూనాడు. ఆ అలుపెరగని యోధుడు, ప్రధాని పీఠాన్ని అలంకరిస్తున్న అతడు యువతరానికి స్ఫూర్తిదాత, నవభారత భాగ్య విధాత నరేంద్ర మోడీ. ఉక్కు సంకల్పాల నేల ఉత్తర గుజరాత్. అక్కడ మెహసనా జిల్లాలో ఒక చిన్న పట్టణం వద్ నగర్. నాడు ఓ పల్లెటూరది. అక్కడ దామోదర దాస్ మూల్చంద్ మోడీ, హీరాబెన్ల 3వ సంతానం నరేంద్ర మోడీ. పెద్ద కుటుంబం, పేదరికం గడపదాటని పరివారం. సాపాటు కోసం రైల్వే స్టేషన్లో టీ అమ్మేవాడు నాన్న. తండ్రికి అండగా ఉండేవాడు తనయుడు. అక్కడి పాఠశాలలోనే మోడీ విద్యాభ్యాసం పూర్తయింది. తీరిక సమయాల్లో శర్మిష్ఠ సరస్సు చెంతన కూర్చొని సేదతీరే వేళ ఆధ్యాత్మిక ఆలోచనలు సాగేవి. మానవ సేవే మాధవ సేవ అని పాఠశాలలో ఉపాధ్యాయుడు బోధించిన సూక్తి హృదయంగా వెన్నాడేది. సమీపంలోని హటకేశ్వరాలయంలో జేగంటల శబ్దానికి ఈ లోకంలోనికి వచ్చేవాడు మోడీ. ఎప్పుడూ తరచూ ఆ ఊరికి వచ్చే ఆర్ఎస్ఎస్ సీనియర్ ప్రచారక్ లక్ష్మణ్ రావు ఇనాందార్ బోధనలతో ఉత్తేజితుడయ్యేవాడు మోడీ. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల కవాతు, సేవా కార్యక్రమాలు ఎంతగానో తనను ఆకర్షించేవి. 1960 తొలిసారి ఇనాందార్ని కలుసుకున్నాడు నరేంద్ర మోడీ. విద్యార్థి దశలో బాల స్వయం సేవక్ మోడీ ఆర్ఎస్ఎస్ సమావేశాలకు హాజరయ్యేవాడు. ఇంటి పట్టున ఉండేవాడే కాదు, సంఘ్ పరివార్ కార్యక్రమాలకో సేవా కార్యక్రమాలకో హాజరవ్వడం అతడి దినచర్య. 1967లో హైస్కూల్ చదువు పూర్తయింది. బాల్యాన్ని వైవాహిక బంధాలతో కట్టిపడేసే కాలమది. తల్లిదండ్రులు బంధువుల అమ్మాయితో మోడీకి బంధం వేశారు. ఊహ తెలియని వయస్సులో జరిగిన ఆ వివాహాన్ని మోడీ పట్టించుకోలేదు. 1968లో సంసార బంధం నుండి బయటకొచ్చేశారు. ఆ తరువాత మోడీ ఆమెను కలుసుకోలేదు. 1969 కొంతకాలం స్వపరివారాన్ని వదిలేసి సంఘ్ పరివార్ వైపు అడుగులు వేశారు మోడీ. బయటకైతే వచ్చారు, కాని బయట ప్రపంచంలో ఏం చెయ్యాలి? తక్షణ కర్తవ్యం ఏమిటో బోధపడలేదు. రాజ్కోట్కు వెళ్లి రామకృష్ణ మఠంలో కొంతకాలం గడిపి హైందవ గ్రంథాలు అధ్యయనం చేశారు. భారతీయ తాత్విక భావ స్పర్శతో ఆలోచనా పరిధి మరింత విస్తృతమయ్యింది. తరువాత 2 ఏళ్లు దేశ పర్యటన. తొలి మజిలీగా కోల్కతాలోని బేలూరు మఠానికి చేరుకున్నారు మోడీ. ఆ తరువాత గౌహతికి పయనం. అటు పిమ్మట హిమాలయ పర్వతాలకు సాగింది ఆ ప్రస్థానం. అల్మోరాలో స్వామి వివేకానందుడు నెలకొల్పిన ఆశ్రమంలో కొంతకాలం గడిపారు. 2 ఏళ్లు గడిచాక తిరిగి వద్ నగర్ చేరుకున్నారాయన. బాధ్యత లేకుండా తిరుగుతున్నాడని తండ్రి మందలించడంతో అలిగి అహ్మదాబాద్ వెళ్లిపోయారు. అక్కడ చిన్నాన్న ఇంట ఆశ్రయం పొంది ఆయన టీ కొట్లో పనిచేశారు. కష్టపడి జీవించడం తనకు తెలుసని
తండ్రికి చెప్పకనే చెప్పాడు. 1970 అహ్మదాబాదులో ఉన్నప్పుడే తాను గురువుగా భావించిన ఇనాందార్ని కలుసుకోవడం జరిగింది. హెడ్గేవార్ భవన్లో ప్రచారకులకు తేనీరు తయారు చేసి ఇవ్వడం, గురువుగారి దుస్తులను ఉతికివ్వడం మోడీకి అప్పగించిన విధులు. 1972 మోడీకి ఆర్ఎస్ఎస్ ప్రచారక్ బాధ్యతలు అప్పగించారు గురువుగారు. ఆయన ప్రోత్సాహంతో మరుసటి ఏడాది ఢిల్లీ విశ్వవిద్యాలయం దూర విద్యా విభాగం ద్వారా బిఏ పూర్తి చేశారు. 1974 కేంద్ర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాల అవినీతి జడలు విప్పింది. నానాజీ దేశ్ముఖ్ ఆధ్వర్యంలో నవనిర్మాణ సమితి సాగించిన అవినీతి వ్యతిరేక పోరులో పాల్గొన్నారు మోడీ. అదే సమయంలో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పును వెలువరించింది. 1975 నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారు. దాంతో 19 నెలల పాటు సిక్కులాగా, సన్యాసిలాగా మారువేషాలతో రహస్య జీవితం గడిపారు మోడీ. 1980 మోడీని సంభంగ్ ప్రచారక్గా నియమించింది ఆర్ఎస్ఎస్. కొంతకాలం అదే లోకమయ్యింది. సేవా కార్యక్రమాలే శ్వాసగా జీవించారు మోడీ. ఏ పనినప్పగించినా సమర్థతతో సకాలంలో పని పూర్తి చేస్తారని మోడీకి మంచి పేరొచ్చింది. 1982 గుజరాత్ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో ఎంఏ పూర్తయింది. తరువాతి కాలంలో అంటే ఆర్ఎస్ఎస్ ఆయన్ని 1985లో బీజేపీలోకి పంపింది. 1990లో అద్వానీ సోమనాథ్ అయోధ్య రథయాత్రను స్వయంగా పర్యవేక్షించారు. మోడీ ఆ తరువాతి కాలంలో అద్వానీకి ప్రియ శిష్యుడిగా మారిపోయారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి పదవి మోడీకి లభించింది. ఆ సమయంలో దేశ విదేశాలు పర్యటించే అవకాశాలొచ్చాయి. అమెరికా వెళ్లి పబ్లిక్ రిలేషన్స్ అండ్ మేనేజ్మెంట్లో డిప్లొమా చేశారు. 1995లో ఆయన కార్యదక్షతకు గుర్తింపు లభించింది. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా నియమించింది పార్టీ. 5 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ అయ్యారు. అవకాశాలను విజయావకాశాలుగా మలచుకోవడంలో మోడీ సిద్ధహస్తుడు. 2001 గుజరాత్ను భూకంపం కాటేసింది. 5 జిల్లాల్లోని పట్టణాలు విపరీతంగా దెబ్బతిన్నాయి. భుజ్ పట్టణం నామరూపాలు లేకుండా నాశనమయ్యింది. సహాయక చర్యల్లో విఫలమైన బీజేపీ ప్రభుత్వం కూడా కూలిపోవాలని ఆగ్రహించారు గుజరాతీయులు. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి కేశుభాయిని తప్పించి మోడీకి పట్టం కట్టింది. అక్టోబర్ 7, 2001 గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నరేంద్ర మోడీ. తన కార్యదక్షతతో అధికార యంత్రాంగాన్ని కదిలించి పనిచేసి ప్రజాభిమానం చూరగొన్నారు మోడీ. అయితే అంతలోనే హఠాత్తుగా ఓ విషాద సంఘటన జరిగింది. 2002 ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం సబర్మతి ఎక్స్ప్రెస్ గోద్రా స్టేషన్కి చేరుకుంది. అంతలోనే ఓ బోగి దగ్ధమయ్యింది. అందులో అయోధ్యకు బయలుదేరిన కర్ సేవకులు 57 మంది సజీవ దహనమయ్యారు. దీంతో గుజరాత్లో అలజడి, ఆందోళనలు, హర్తాళ్లు, ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. మత ఘర్షణలకు దారితీసింది. ఇందుకు ప్రతిగా రెచ్చిపోయిన మూకలు ఊచకోతకు పాల్పడ్డాయి. 2000 మంది ముస్లింలను ఊచకోత కోశారు. నరేంద్ర మోడీకి మచ్చ తెచ్చిన వరుస సంఘటనలివి. అల్లర్లను, హత్యాకాండను అణచడంలో యంత్రాంగం సకాలంలో స్పందించలేదు అన్న విమర్శలొచ్చాయి. జరిగిన సంఘటనకు గాను ముస్లిం సమాజానికి మోడీ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ ఊపందుకుంది. చేయని తప్పుకు క్షమాపణ ఎందుకు చెప్పాలి అన్న జగమొండి మోడీ. అయితే పార్టీ ఆదేశంతో రాజీనామా చేసి మళ్లీ ప్రజా తీర్పు కోరారు నరేంద్ర మోడీ. గోద్రా సంఘటనతో అంతా మోడీ చాప్టర్ క్లోజ్ అనుకున్నారు. ఆయనకు అవే ఆఖరు ఎన్నికలని జోస్యాలు చెప్పిన ప్రముఖులు ఉన్నారు. కానీ
అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతూ 2002 అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్ ప్రజలు మోడీ మీద విశ్వాసం ప్రకటించారు. డిసెంబర్లో మోడీ ప్రజా విశ్వాసాన్ని గెలిచారు. తిరిగి అధికారంలోకి రావడంతో ఇక వెనుదిరిగి చూడలేదు. అయితే అంతర్జాతీయ సమాజం దృష్టిలో ఆయన దోషిగా నిలబడాల్సొచ్చింది. బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు తమ పౌరులను గుజరాత్ వెళ్లవద్దని సూచించాయి. దౌత్య సంబంధాలను తెంచుకున్నాయి. అమెరికా మోడీకి వీసాను నిరాకరించింది. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు నియమించిన దర్యాప్తు బృందం సిట్ మోడీకి క్లీన్ చిట్ ఇచ్చింది. గోద్రా అల్లర్లు, మారణకాండతో మోడీకి సంబంధం లేదని తన నివేదికలో స్పష్టం చేసింది. మరోవైపు సమస్యలు ఉరుముతున్నాయి. సంక్షోభం తరుముకొస్తోంది. కేశుభాయ్ ప్రభుత్వ హయాంలో ఖజానా ఖాళీ అయ్యింది. గుజరాత్ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. పరిస్థితిని చక్కదిద్దడానికి కార్యక్షేత్రంలోకి దిగారు నరేంద్ర మోడీ. పెట్టుబడులను ఆకర్షించేందుకు గుజరాత్కు మళ్లీ బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడానికి నడుం బిగించారు నరేంద్ర మోడీ. వైఫల్యం వెక్కిరించిన చోటనే విజయాలను వెదుక్కోవడం మోడీ నమ్మిన సూత్రం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి దునియా మే గుజరాత్ నే బహుత్ బడా కామ్ కియా హై. మౌలిక సదుపాయాల రంగంలో గుజరాత్ చాలా వృద్ధి సాధించింది. దేశంలోని మౌలిక సదుపాయాల రంగంలో ఈరోజు గుజరాత్ తన పేరును సుస్థిరం చేసుకుంది. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంలో ఓ కొత్త పద్ధతికి నాంది పలికింది. పాలనా రంగంలోనే ఇది కొత్త పద్ధతి. జలవనరుల సంరక్షణకు సంబంధించి అంటే చెక్ డ్యాంల నిర్మాణం, చెరువుల తవ్వకం వంటి వాటిలో పూర్తిగా ప్రజలను భాగస్వాములను చేశాం. వీటి ఖర్చులను 60% ప్రభుత్వం భరిస్తే 40% ప్రజలు పెట్టుకునే విధానాన్ని విజయవంతం చేసింది. ఇది వ్యవసాయ రంగంలో కూడా గొప్ప మార్పులనే తెచ్చింది. దేశంలో ఈ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానాన్ని అవలంబిస్తున్న ఏకైక రాష్ట్రంగా గుజరాత్ నిలబడ్డది. ఈ పద్ధతిలో ఇప్పుడు ప్రైవేటు రైల్వేస్ను కూడా తీసుకురావాలనుకుంటున్నాం. దేశంలో ఎక్కడైనా రోడ్లు వేయాలనుకుంటే ప్రభుత్వమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ గుజరాత్లో అలా కాదు. ప్రభుత్వానికి ప్రీమియం కట్టే పద్ధతి అమల్లో ఉంది. कि जो रास्ता बनाता है वो सरकार को प्रीमियर देता है. 2003 వైబ్రెంట్ గుజరాత్ పేరుతో మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సమావేశాన్ని నిర్వహించింది. 120 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఏటా వైబ్రెంట్ గుజరాత్ సదస్సులు, అప్పుడప్పుడు ప్రవాస్ భారత్ దివస్లు, సభలు ఏవైనా మోడీ లక్ష్యం గుజరాత్కు పెట్టుబడులను ఆకర్షించడమే. గత 10 ఏళ్లుగా అదే జరిగింది. మారుతి సుజుకి, ఫోర్డ్, టాటా మోటార్స్ కంపెనీలు తమ కార్లను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలను గుజరాత్లో తెరిచాయి. అందుకే గుజరాత్ అభివృద్ధి పథాన దూసుకెళ్తోంది. 2002 ఎన్నికల్లో హిందుత్వ నినాదంతో ఓట్టడిగిన మోడీ 2007 ఎన్నికల్లో అభివృద్ధి మంత్రాన్ని జపించారు. మతం ఎజెండా పక్కన పెట్టారు. జెండా ఏదైనా అభివృద్ధి అజెండాగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి సాధిస్తుందని విశ్వసించారు. हमने आदिवासियों के कल्याण के लिए वन बंधु कल्याण योजना निकाली है. గిరిజనుల సంక్షేమం కోసం మేము 15,000 కోట్ల రూపాయల నిధులతో వన్ బంధు కళ్యాణ్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టాం. 1600 కిలోమీటర్ల పొడవున ఉన్న సముద్ర తీర ప్రాంతంలో 38 తాలూకాలున్నాయి. అక్కడంతా పేద ప్రజలే. వాళ్ల జీవితాల్లో వెలుగు నింపటానికి, వాళ్ళింటి దాకా పాఠశాలలను తీసుకెళ్లటానికి, అక్కడ మౌలిక సదుపాయాలను కల్పించటానికి 1000 కోట్ల నిధులతో సాగర్ జుడి యోజన పథకాన్ని రూపొందించాం. గుజరాత్ పట్టణీకరణ చెందిన రాష్ట్రం. అందుకే ఇక్కడి పట్టణాల్లోని పేదలందరికీ ఉండటానికి ఇల్లు, పని, తాగునీరు వంటి మౌలిక సౌకర్యాలు అందేలా 1000 కోట్ల బడ్జెట్తో శహరీ గేర్ సమృద్ధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టాం. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఏ రంగం తీసుకున్నా గుజరాత్లో ప్రగతి లేని రంగమే కనిపించదు. एक के बाद एक गिनती करते चले जाओ. हर कोई क्षेत्र ऐसा नहीं है जहां गुजरात में प्रगति न हुई हो. మోడీ అభివృద్ధికి మంత్రం ఏమిటి? దేశమంతా నమో నమో అని ఎందుకంటోంది? కేవలం దశాబ్ద కాలంలో గుజరాతులో అంత మార్పు ఎలా వచ్చింది? యావత్ ప్రపంచం ఆశ్చర్యపడేది ఇక్కడే.
నరేంద్ర మోడీ సాధించిన అద్భుతాలకు విస్మయం చెందింది ఇక్కడే. పంచామృత పథకం ద్వారా విద్య, నీరు, శక్తి, మానవ వనరులు, సామాజిక భద్రతను కల్పించారు. కరెంటు పోతుందన్న సమస్య లేదు. గుజరాత్లా దేశంలో మరే రాష్ట్రము పెట్టుబడులను ఆకర్షించడం లేదు. దేశ సగటు వృద్ధి రేటు 7.2% ఉంటే గుజరాత్లో మాత్రం 10.06% ఉంది. మోడీ ముఖ్యమంత్రి అయిన తరువాత మా అమ్మ నాతో ఒకే మాట చెప్పింది. బిడ్డా, ఎప్పటికీ లంచాలు తీసుకోవద్దని మంత్రం వేసింది. అందుకే నన్నే సంపదలు లొంగదీసుకోవు అని చెబుతుంటారు గుజరాత్ ముఖ్యమంత్రి, కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మన జనాభాలో 65 కోట్ల మంది 35 సంవత్సరాలలోపు వారే. అందుకే యువతకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ప్రపంచమే అసూయ చెందేంత అత్యున్నతంగా ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అనేది మోడీ దృఢ విశ్వాసం. 2012 దేశమంతా గుజరాత్ వైపే చూసింది. ముఖ్యమంత్రి మోడీ మళ్లీ గెలుస్తారా? కమలం మళ్లీ వికసిస్తుందా? ఈ సందేహాలను పటాపంచలు చేస్తూ గుజరాత్ ప్రజలు మోడీని ముచ్చటగా 3వ పర్యాయం గెలిపించారు. 12 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ బీజేపీకి మళ్లీ ఆపద్బాంధవుడయ్యారు. జనపథానికి చేరాలంటే జన హృదయాలను గెలిచిన నరేంద్ర మోడీయే సరైన అభ్యర్థి అని బీజేపీ భావించింది. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. గత ఏడాది సెప్టెంబర్ నుంచి దేశమంతా విస్తృతంగా పర్యటిస్తూ అభివృద్ధి మంత్రంతో ప్రజానీకాన్ని ఆకర్షిస్తోన్న జననేత మోడీ ఢిల్లీ సింహాసనం మీద కూర్చోవడానికి ప్రత్యేక వ్యూహాలు, ఎత్తుగడలతో ప్రణాళికలను అమలు చేస్తున్నారు. ఆయన ప్రణాళికల్లో మతాన్ని పక్కన పెట్టడం, అభివృద్ధిని ముందుకు తేవడం ముఖ్యాంశం. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు సమీపాన ప్రపంచంలో అతిపెద్ద విగ్రహ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు మోడీ. దీంతో రైతన్నల మద్దతు పొందవచ్చు. గతంలో రామ్ జన్మభూమి, రాముడి గుడికి శిలలు సేకరించిన అద్వానీ కాలం నాటి వ్యూహానికి మోడీ పూర్తి భిన్నంగా వ్యవహరించారు. అందరి మద్దతు కూడగట్టడానికి మోడీ పన్నిన వ్యూహం చాలా తేలికైందిగా విశ్లేషకులు గుర్తించారు. పెదవి విప్పనంత వరకు నరేంద్ర మోడీని అంతా నిశ్శబ్ద విప్లవం అనుకుంటారు. కానీ ఆయన మాట్లాడడం ప్రారంభిస్తే నిప్పుల సునామీయే. చురకత్తుల లాంటి మాటలతో ప్రత్యర్థులను చీల్చి చెండాడుతారు. उनको बुढ़िया कांग्रेस वाला मामला अच्छा नहीं लगता है तो चलो भाई हम कहेंगे अब कांग्रेस पार्टी बुढ़िया कांग्रेस नहीं है। कैसे वो जवान हो जाएंगे क्या? उनकी 125 साल की उम्र कम हो जाएगी क्या? तो आज से हम ये कहना बंद करेंगे कि भाई कांग्रेस 125 साल की बुढ़िया नहीं है, कांग्रेस गुड़िया कांग्रेस है। భీష్మాచార్యుడు లాంటి అద్వానీనే పక్కన పెట్టి నరేంద్ర మోడీని బీజేపీ తన ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది అంటే మోడీ ఎంతటి వ్యూహకర్తో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పార్టీలో పెద్దలే శత్రువుల్లా పొడుస్తున్నా, తన రాజకీయ వ్యూహాలకు అడ్డు తగులుతున్నా అదరిపోలేదు, బెదరిపోలేదు. దట్ ఈజ్ మోడీ. సాంకేతిక విప్లవాన్ని ఈ దేశంలో మోడీ వినియోగించుకున్నంతగా మరెవ్వరూ వినియోగించుకోవడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 19న మోడీ ఫేస్బుక్ ఖాతాలో 1,00,000 లైక్స్ నమోదయ్యాయి. కాలర్స్ వివరాలు తెలుసుకోవడానికి మోడీ బృందం ఏర్పాటు చేసిన ఫోనుకు రోజు 1,00,000 మిస్డ్ కాల్స్ వస్తున్నాయి. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ లాంటి అధునాతన సదుపాయాలను ఎన్నికల ప్రచారానికి బాగా ఉపయోగించుకున్న ఆధునికుడాయన. తన జీవితంలో ఆనందంతో ఉప్పొంగిన క్షణాలేవైనా ఉంటే అది శ్రీనగర్లో మువ్వన్నెల జెండాను ఎగురవేయడమేనంటున్నారు మోడీ. నిత్యం జాతీయ పతాకాలను తగలబెట్టే కాశ్మీర్లో జరుగుతున్న అరాచకాలను మోడీ నిరసిస్తున్నారు. అభివృద్ధి వేదం, అవినీతిపై సమరనాదం, జనం జయ జయ ధ్వానాలు, విజయ గానాలు. యువకులంతా నమో నమో అంటున్నారు. సర్వం నమోస్తుతి. దేశమంతా ఇదే పరిస్థితి. మోడీ గత 9 నెలల కాలంలో దేశంలో 3 లక్షల కిలోమీటర్ల దూరం పర్యటించారు. 25 రాష్ట్రాల్లో
5,187 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 477 సభల్లో ఉపన్యాసాలిచ్చారు. ప్రతి 4 ఓటర్లలో ఒకరికి ఆయన సందేశం చేరినట్టే లెక్క. ఉత్తరాదిన మోడీ 3 డైమెన్షన్ స్క్రీన్ల ద్వారా ఓటర్లకు సందేశాలిచ్చారు. మోడీ మాటలు అగ్ని నక్షత్రాలు, నిప్పులు చెరుగుతాయి. వాములు మేసే స్వాములకు ఇక శాస్తి, స్కాములతో బుసలు కొట్టే విషనాగుల పాలనకు ఇక స్వస్తి. అవినీతి అనకొండల నుంచి దేశం విముక్తం కాబోతోంది. నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం ఇక లాంఛనం. भारतीय जनता पार्टी के नेतृत्व में एनडीए की భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ శక్తివంతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. గత 25 ఏళ్లలో భారతదేశం కనీ విని ఎరుగని పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వాన్ని నడపటానికి నేనందరి సహకారాన్ని తీసుకుంటాను. ఎందుకంటే ప్రభుత్వం నడపటం వేరు, దేశాన్ని ముందుకు తీసుకువెళ్లటం వేరు. మన్మోహన్ సింగ్లా నాకు ప్రభుత్వాన్ని నడపడం కంటే కూడా దేశాన్ని నడపటంలోనే ఆసక్తి ఎక్కువ. सिंह जी की तरह सरकार चलाने में इंटरेस्ट कम है, देश चलाने में इंटरेस्ट ज्यादा है. ఏ అమెరికా అయితే నాకు వీసా నిరాకరించిందో అదే అమెరికా పౌరులు వీసాల కోసం భారత దౌత్య కార్యాలయాల దగ్గర బారులు తీరాలి. అలా చేసి చూపిస్తానని శపథం చేశారు అపర చాణుక్యుడు, గురువును మించిన శిష్యుడు. దశాబ్ద కాలంలోనే భారత్ని అభివృద్ధి చైనా సరస్సుకు తీసుకెళ్లగల సమర్థుడు, బాంబులకు బెదరని ధీశాలి, సాహసి. 125 కోట్ల మంది భారతీయులే నా మేధో సంపత్తి, 1000 ఏళ్ల వారసత్వం నా సంపద. మారుతున్న ప్రపంచం, కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలే నా ఆశయం అంటున్న మోడీ ఓ స్వాప్నికుడు, ఆధునికుల్లో ఆధునికుడు. चल शंख उठा, चल ढोल बजा, चल शंख उठा, चल ढोल बजा, चल गला खोल ये गाना गा. सब खुशियां मनाने वाले हैं, अच्छे दिन आने वाले हैं. सब खुशियां मनाने वाले हैं, अच्छे दिन